హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ అమ్ములు. ఇవాళ మా ఇంట వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుందామో చూసేద్దాం. ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయ్యి పనులన్నీ అయితే స్టార్ట్ చేస్తారు. ఒకవైపు వంటల సెక్షన్, ఇంకోవైపు పూజ డెకరేషను. సరే పద చెయ్యేద్దామని వెళ్ళి చూసేసరికి ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోవచ్చాయి. మన టైమింగ్ అలాంటిది మరి. ఈ డెకరేషన్ సెక్షన్ అయితే ఎవ్రీ ఇయర్ మా అమ్మమ్మ గారే తీసుకుంటారు. సరే రండి మరి పూజా మందిరం ఎలా డెకరేట్ చేసుకుంటామో చూద్దాం. డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం అయితే పెడతారు. నైవేద్యం అనగానే చాలామంది బయట నుంచి తీసుకొచ్చి పెడతారు, కానీ మన చేత్తో వండినవి పెడితే అమ్మవారికి చాలా ప్రీతికరం. మా అమ్మగారు అయితే 5 రకాల నైవేద్యాలు రెడీ చేశారు. అవేంటంటే పులిహోర, బూర్లు, పరమాన్నం, గోధుమ రవ్వతో చేసిన జావా, ఉప్మా రవ్వతో చేసిన హల్వా. Okay, let's start the puja. వరలక్ష్మి వ్రతం అంటేనే వ్రత కథ కంపల్సరీ కదండి. అయినా ఈ రోజుల్లో కథ చదివే వాళ్ళు ఎంతమంది లేండి. నేను కూడా అలాగే స్కిప్ చేద్దామని యూట్యూబ్లో పెడుతుంటే వెంటనే మా అమ్మగారి నుంచి 4 అక్షంతలు పడ్డాయి. ఎంత చదివి ఎందుకు అని. ఎలా అయితే కథ చదివించి పూజ అయితే కంప్లీట్ చేస్తారు. ఇంకా పూజలో లాస్ట్ సెగ్మెంట్కి అయితే వచ్చేసాము. హారతి ఇచ్చి అక్షంతలు అయితే వేశారు. చేతికి తోరణం, మెడలో పసుపు తాడు లేకపోతే పూజ ఇన్కంప్లీట్ కదండి. అందుకే చేతికి తోరణం, మెడలో పసుపు తాడు. ఇదండి ఈ సంవత్సరం మా ఇంటి వరలక్ష్మి వ్రతం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ కోనసీమ అమ్ములు.